కంటెంట్ అనాలిసిస్ అని చేస్తాం కదా, క్వాంటిటేటివ్ అనాలిసిస్ చేసినట్టుగానే కంటెంట్ అనాలిసిస్ చేసినట్టుగా చదువుకుంటూ పోతే చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. ఇది ఒక పెద్ద కన్ఫ్యూజ్డ్ స్పీచ్, తర్వాత కాంట్రడిక్టరీ స్పీచ్, తర్వాత ఒక కంటామినేటెడ్. కన్ఫ్యూజ్డ్ ఏంటంటే ఆయనకి ఏం చెప్పాలనో ఏం మాట్లాడాలనో తెలియకుండా ఒక అయోమయంగా మాట్లాడాడు. ఒకటి. రెండు, పొంతనలేనటువంటి ఒక చిల్లర ముచ్చట మాట్లాడండి, అదేందో చెప్తా మీకు నేను. మూడవది కలుషితమైనటువంటిది, ఒక విషపూరితమైనటువంటిది. ఎప్పటికప్పుడు మోహా దొరికితే విషం జల్లాల, కేసీఆర్ గారి మీద జల్లాలా, కేటీఆర్ గారి మీద జల్లాలా అనేటువంటి ఒక రీతిలో మాట్లాడినారు. కాబట్టి ఇది ఒక కన్ఫ్యూజ్డ్, కాంట్రడిక్టరీ అండ్ దెన్ కంటామినేటెడ్ స్పీచ్గా నేను భావిస్తూ ఉన్నాను. ఇకపోతే 2-3 విషయాలు నేను మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, మీరు బహుశా వీడియో మీరు వినుంటారని నేను అనుకుంటున్నా. ఆయన నల్లమల అడవుల్లో క్రూర మృగాలతో తిరిగిన అన్నడా అన్న భయపడకురే, ఆయన ఏం చూడరు వీడియోలో, వాళ్ళు చూడరు. అన్నాడు కదా, క్రూర మృగాలను చూసినా నల్లమల అడవుల్లో పెరిగినా అని చెప్పనంటే నిజంగా నేను నల్లమల అడవులు ఇది ఒక్కసారి మాట్లాడలేదు. చాలా సందర్భాలలో ముఖ్యమంత్రి గారు నేను నల్లమల అడవుల్లో పెరిగిన, పులులతో చెలగాటాలాడిన, క్రూర మృగాలతో